బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు వరంగల్ జిల్లా నర్సంపేటకు వెళ్లబోతున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఇప్పటికే పెద్ది కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సహాయం ప్రకటించి భరోసానిచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో ₹25 లక్షల ఆమె పేరుపై బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తం ₹2,25,00,000 పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం దక్కనుంది. పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, కుటుంబ సంక్షేమాన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఫలితంగా పిల్లల చదువు, వారి భవిష్యత్తుకు పార్టీదే బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా సీనియర్ నేతలతోనూ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు పెద్ది కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే ఆదివారం నర్సంపేట పరిధిలోనే నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పెద్ది ఫ్యామిలీకి ధైర్యం చెప్పి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేసీఆర్ స్వయంగా భరోసా ఇవ్వనున్నారు.